బులెటిన్ అప్డేట్ చూస్తే ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు 2.5 గంటలు కేబినెట్ కొనసాగింది. కాకినాడ పోర్ట్ అదాని వ్యవహారంపై ప్రధానంగా చర్చించారు. దీంతో పాటు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానానికి సమయం కుదింపుపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారాల్లో కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు బదిలీపై చర్చించారు. ఐటీతో పాటు మరికొన్ని పాలసీ, పలు సంస్థలకు భూ కేటాయింపు ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు 2.5 గంటల పాటు కేబినెట్ కొనసాగింది. కాకినాడ పోర్ట్ అదానీ వ్యవహారంపై ప్రధానంగా చర్చించారు. దీంతో పాటు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానానికి సమయం కుదింపుపై చర్చించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారాల్లో కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు బదిలీపై చర్చించారు. ఐటీతో పాటు మరికొన్ని పాలసీ, పలు సంస్థలకు భూ కేటాయింపు ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలపనున్నట్టు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు ఫోన్ లైన్లో. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు 2.5 గంటల పాటు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. దీంట్లో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరి కొంతమంది మంత్రులు ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఏపీ కేబినెట్ లో మాత్రం కీలక నిర్ణయాలే తీసుకున్నారని చెప్పుకోవాలి. ఒక పక్క రాజధాని డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా ఏపీ కేబినెట్ లో కీలకంగా చర్చించారు. అయితే ముఖ్యంగా కాకినాడ పోర్ట్ లో ఏదైతే రేషన్ మాఫియాకి సంబంధించినటువంటి అంశం ఉందో దానిపై ఉక్కుపాదం మోపడానికి మాత్రం ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పాలి. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ కాకినాడ పోర్ట్ లో జరుగుతున్నటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. దీంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ కీలకంగా కూడా దీంట్లో చర్చించినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఒక నిర్ణయం తీసుకొని ముందుగా ఎక్కడి నుంచి అయితే ఈ రేషన్ మాఫియా మొదలవుతుందో అక్కడ అంతం పలకాల్సిన అవసరం అయితే కనపడతా ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని పూర్తిగా కూడా నిర్మూలించాలని చెప్పేసి ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అయితే మాట్లాడుకుంది. అదేవిధంగా మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానంపై సమయంపై కుదింపుపై కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిపారు. ఐటీతో పాటు మరికొన్ని పాలసీ భూములు దీంట్లో కీలకంగా చర్చ జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎట్లా అయితే రేపు జనవరి నుంచి అమ్మ తల్లికి వందనం పథకానికి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికే 850 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినటువంటి నేపథ్యంలో వాటిని రేపు రాబోయే సంక్రాంతి నుంచి కూడా వాటి పనులను కూడా ప్రారంభించే అవకాశం అయితే కనబడతా ఉంది. దానికి తోడుగా సూపర్ 6 పథకాల్లో ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేసినటువంటి నేపథ్యంలో మిగిలిన పథకాలను కూడా అమలు చేయడానికి మాత్రం పూర్తి స్థాయిలో కూడా సంసిద్ధం తెలుస్తుంది. అయితే మొత్తంగా కీలకమైనటువంటి అంశాలు పూర్తి స్థాయిలో కూడా కీలకమైనటువంటి అంశాలు కూడా చర్చించారు. దానికి తోడు అదానీ వ్యవహారంపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఎందుకంటే అదానీ వ్యవహారంలో ఇప్పటికే 1750 కోట్ల రూపాయల స్కామ్ జరిగినటువంటి నేపథ్యంలో దాంట్లో గత ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆ 1750 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ లో ఎవరైతే కొంతమంది అధికారులు ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఐఏఎస్లు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి దానిపై ఒక చర్యలు తీసుకునే విధంగా కూడా ఈ యొక్క కేబినెట్ అయితే నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు ఇందులో ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా భేటీ అయ్యారు. కీలకంగా కాకినాడ పోర్ట్ లో జరిగినటువంటి వ్యవహారం కోసం ముఖ్యంగా వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఈ రోజు కేబినెట్ లో దానిపై ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మరికొద్ది సేపట్లోనే వెలువడిస్తారు. దాన్ని ఎట్లా కట్టడి చేయాలనే అంశంపై కూడా స్పష్టంగా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇంకా ముఖ్యంగా ఐటీ రంగానికి సంబంధించినటువంటి అంశం, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది ఒక 20 లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశం కల్పించాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు కొన్ని పరిశ్రమలు ఏపీకి నూతనంగా రాష్ట్రం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఏపీకి కొన్ని పరిశ్రమలు కూడా రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సంబంధించి ఎవరైతే పెట్టుబడులు పెడతారో, ఎవరైతే ఇక్కడ ఆ వ్యాపారాలని అభివృద్ధి పరుచుకుంటారో వాళ్ళకి ఎటువంటి సహకారం అందించాలి అనే అంశాలు కూడా దీంట్లో కీలకంగా చర్చించారు. అయితే ముఖ్యంగా చాలా అంశాలతో కూడినటువంటి అంశాలు, ఎందుకంటే మన 11 రోజులు అసెంబ్లీ జరిగింది, దాంట్లో కొన్ని బిల్లులు పాస్ చేయడం జరిగింది. ఆ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్ళటం, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల తీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగోలేదు. ఎందుకంటే నిన్న రైస్ మాఫియాలోనే అధికారులు సహకరిస్తున్నారు. అదేవిధంగా కొన్ని వ్యవస్థ
వ్యవస్థల్ని కట్టుదిట్టం చేయకపోతే మాత్రం చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి అటువంటి వ్యవస్థల్ని కూడా కట్టుదిట్టం చేయాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేబినెట్ లో కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. మొత్తంగా ఎవరైతే ఏ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారో వాళ్ళ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించాలి. వాళ్ళకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైస్ మాఫియానే చూస్తాను ఏ విధంగా ఉందో, నిన్న డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తి వెళ్తేనే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళ అధికారులని కట్టుదిట్టం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కూడా ఇందులో చర్చించుకున్నారు. మొత్తంగా చాలా అంశాలతో కూడినటువంటి రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, కాకినాడ పోర్టు, అదేవిధంగా తల్లికి వందనం, ఐటీ శాఖ, పరిశ్రమలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్, ఈ అన్నిటితో కూడినటువంటి అంశాలతో ఈ రోజు కేబినెట్ జరిగింది. కొద్దిసేపటి క్రితమే 2.5 గంటల పాటు జరిగినటువంటి కేబినెట్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది.